దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 9వ అధ్యాయము. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, ఆనాడు ఐగుప్తుల ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్న మరి ఆ కష్టమును, ఆ వెట్టి పనిని చూసి దేవుడు వారు మొరను విని మోషేను ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, మరి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఫరో యొద్దకు వెళ్ళు, నా ప్రజలు నన్ను సేవించటానికి వారిని పంపించు. ఒకవేళ నువ్వు నిర్బంధించిన ఎడల నా బాహుబలం నీ మీదకి చూపబడద్ది. పొలంలో ఉన్న నీ పశువులన్నీ, మరి ఎద్దులను, గుర్రములను, ఒంటెలను, గాడిదలను నేను చంపివేస్తాను. ఒక కాలం నేను నిర్ణయిస్తాను. ఆ కాలమున నేను చేయవలసిన కార్యాన్ని నేను చేస్తాను. ఎబ్రీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడని ఫరో యొద్దకు వెళ్ళి మోషే ఫరోతో చెప్పని మోషేతో దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, మోషే ఫరో యొద్దకు వచ్చి చెప్పినప్పుడు ఫరో హృదయము కఠినమైంది. ఇశ్రాయేల్ ప్రజల్ని వెళ్ళనీయలేదు. ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ దినమున ఆయన చేయవలసిన కార్యాన్ని చేశాడు. ఇశ్రాయేలు పశువులను వేరుపరిచాడు, ఐగుప్తు పశువులను వేరుపరిచాడు. ఐగుప్తు పశువులు మొత్తము చనిపోయినాయి. ఇశ్రాయేలు పశువులు ఒకటైనను చావలేదు. ఫరో తన సైనికులను పిలిచి పొలమునకు వెళ్ళి ఏం జరిగింది చూడమన్నప్పుడు ఇశ్రాయేలు పశువులు ఒకటైనా చనిపోలేదు. ఐగుప్తులో ఫరో పశువులన్నీ చనిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, దేవుని వాక్యము సెలవిస్తుంది, రక్షించబడిన నీవు, విశ్వాసిగా విలపడుచున్న నీవు యెహోవాని సేవిస్తున్నావా? 6 దినములు పనిచేసి 7వ దినము ప్రతిష్ఠించుకో. 7వ దినం దేవునికి విశ్రమించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. రక్షించబడిన నీవు, విశ్వాసిగా పిలువపడుచున్న నీవు, నీ పనుల్లో, బిజీ పనుల్లో, నీ సొంత కార్యంలో, సొంత పనుల్లో పడి యెహోవాని అశ్రద్ధ చేసినాడలా ఐగుప్తు తెగులు నీ మీదకు వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఐగుప్తు తెగులు మిక్కిలి బాధాకరమైన తెగులు ఐగుప్తు మీదకు వచ్చినప్పుడు పశువులని చనిపోయినాయి. దేవునికి మహిమ కలుగును కాక. సహోదరులు, విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, రక్షించబడుతున్నప్పుడు యెహోవాని సేవించమని దేవుడు మాట్లాడుతాడు. యెహోవాని సేవించు. యెహోవాకి చెందవలసినవి, యెహోవా పొందుకోవలసినవి, యెహోవాకి ఇవ్వవలసినవి నువ్వు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. దేవుని మహిమపరిస్తే, దేవుని సేవిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవునికి ఇవ్వాల్సిన ఆ సమయాన్ని, ఆ గడియ దేవునికి ఇస్తే ఇశ్రాయేలు దీవించబడినట్లుగా, ఇశ్రాయేలు ఆశీర్వదించబడినట్లుగా, ఇశ్రాయేలు మేలులు పొందుకున్నట్లుగా, ఇశ్రాయేలు రక్షించబడినట్లుగా, ఆనాడు ఉగ్రత నుంచి, ఐగుప్తు తెగుల నుంచి ఇశ్రాయేలు రక్షించుకున్నారు తన పశువులను. అలాగూ నీ ఇంటి వారిని నీవు రక్షించబడతావు, నువ్వు రక్షించుకుంటావు నీ ఇంటి వారిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, ఫరో వలె నీ హృదయం కఠినంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఫరో వలె నీ హృదయం కఠినంగా మార్చబడితే ఇదిగో ఇప్పుడే దేవుని వాక్యాన్ని వినమని దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం చదివితే నీ కఠిన హృదయాన్ని నేను మారుస్తాను. నీ కఠిన రాతి హృదయాన్ని మార్చి మెత్తటి మాంస హృదయాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు యెహోవాని సేవించాలంటే, యెహోవాని ఆరాధించాలంటే నీ మెత్తడి మాంస హృదయాన్ని నువ్వు మార్చుకో. కఠిన హృదయాన్ని నువ్వు మార్చుకుంటే, కఠిన హృదయం, రాతి హృదయాన్ని నువ్వు మార్చుకుంటే, నీ హృదయం మార్చబడితే నువ్వు యెహోవాని సేవిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను నువ్వు సేవించు, యెహోవాను నువ్వు ఆరాధించు, యెహోవాను నువ్వు మహిమపరిస్తే, ఆయనకి ఇవ్వాల్సిన నువ్వు ఇస్తే, ఆయనకి ఇవ్వాల్సిన నువ్వు ఆయన ఘనపరిస్తే, ఆయనకు ఇవ్వాల్సిన నువ్వు దేవునికి ఇవ్వాల్సిన నువ్వు ఇస్తే, దేవునికి ఇవ్వాల్సిన నువ్వు దేవునికి ఇస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వాదం వచ్చినముగా నీ కుటుంబం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు,
పరో హృదయములని హృదయం కఠినముగా ఉందా? దేవుడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. పరో హృదయములని హృదయం కఠినముగా మార్చబడిందా? దేవుడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. నీవు దేవుని వాక్యాన్ని విను. దేవుడు నీ కొరకే చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని విను, వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం అన్నాడు భక్తుడు అంటున్నాడు, నా పాదముకు వెలుగయ్యాను అని అన్నాడు భక్తుడు చెప్తున్నాడు. దేవుని వాక్యము సాకలవాని సబ్బు లాంటిదంట, బండ లాంటిదంట. దేవుని వాక్యమును చదివితే, దేవుని వాక్యమును వింటే నీ బండ లాంటి హృదయాన్ని నేను మారుస్తానంటున్నాడు. నీ బండ లాంటి హృదయాన్ని నేను, కఠినమైన హృదయాన్ని నేను మారుస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. యెహోవాను సేవించు, యెహోవాను ఆరాధించు, యెహోవాని మహిమపరచు. యెహోవాను నువ్వు సేవిస్తే ఇశ్రాయేలు పొందుకున్న దేవుని నువ్వు పొందుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, ఆయన బాహుబలమునంట ప్రచురం చేయాలంట. ఆయన బాహుబలమును ప్రచురం చేస్తున్నావా? విశ్వాసిగా నువ్వు, భక్తి పరురాలుగా చెప్పుకుంటున్నా నీవు, విశ్వాసిగా చెప్పుకుంటున్నా నీవు, రక్షించబడిన నువ్వు ఆయన బాహుబలమును ప్రచురం చేస్తున్నావా? నువ్వు పొందుకున్న మేలులు, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, నువ్వు పొందుకున్న ఆ దీవెన, ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు పొందుకున్న రక్షణ ఆయన బాహుబలమును ప్రచురం చేస్తున్నావా? నువ్వు ఆయన బాహుబలమును ప్రచురం చేస్తే నీ కుటుంబం వారు రక్షించబడతారు. నీ కుటుంబం వారిని రక్షించుకుంటావు. తెగులు, ఏ తెగులు రాకుండా నీ కుటుంబానికి, నీ కుటుంబానికి నీ గుడారంకి ఏ తెగులు రాకు, నువ్వు రక్షించుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. భూమి అంతటా ఈ నామాన్ని ప్రచురం చేయాలంట, సువార్తను ప్రకటించాలంట. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించిన దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? నీ మట్టుకు నువ్వే రక్షించబడి, నీ మట్టుకు నువ్వే విశ్వాసగా ఉంటే దేవుని ఉగ్రత వస్తుందని చెప్తున్నాడు. నువ్వు అన్యజనుల యొద్దకు వెళ్ళి ఆయన బాహుబలను ప్రచురం చేయి. అన్యజనుల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లయితే, నశించుచున్న వారి యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లయితే వారు రక్షించబడతారు. నీ కుటుంబం రక్షించబడద్ది. నీకు దీవెనకరంగా నీ కుటుంబం ఉండదు, ఆశీర్వాదంగా నీ కుటుంబం ఉండదని దేవుడు మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్తను ప్రకటిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులు, సువార్తను ప్రకటించు. సువార్తను నువ్వు అన్యజనులు ప్రచురం చేయి. ఆయన శక్తిని, ఆయన బాహుబలమును ప్రచురం చేస్తే ఐగుప్తు తెగులు నీలో రాదని చెప్తాను. ఐగుప్తులో ఉన్న ఆ బాధాకరమైన, మిక్కిలి బాధాకరమైన ఆ తెగులు నీ కుటుంబం మీదకి రాదు. ఇశ్రాయేలు రక్షించుకున్నట్లుగా తన పశువులను, ఇశ్రాయేలు ఎలా విడిపించబడినట్లుగా నువ్వు విడిపించబడతావు. ఈ లోకంలో నుంచి, ఈ లోకంలో కష్టము, ఈ లోకంలో కలిగిన కష్టము నుంచి, ఈ లోకంలో కలిగిన ఇబ్బంది, శ్రమల నుండి రక్షించబడతామని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి ఆయన మాటకు భయపడాలంట. ఆయన మాటకు నువ్వు భయపడుచున్నావా? ఆయన మాటకు భయపడితే సువార్తను ప్రకటిస్తావు. అన్ని జనులకి వెళ్ళి నువ్వు పొందుకున్న మేలులు, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం నువ్వు సాక్షిగా చెప్తావు. నీ సాక్ష్యాన్ని అన్ని జనులకి, దేవుని ఎరగని బిడ్డలకు సాక్ష్యం చెప్తావు. నువ్వు భయపడితే, ఇప్పుడే నువ్వు భయపడమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి భయపడితే సువార్తను ప్రకటిస్తావు. నశించుచున్న వారిపై నీకు భారము నీలోనికి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు అన్నాడు, భయపడ్డారు. ఫరో సైనికులు భయపడ్డారు, దేవుని మాటకు భయపడ్డారు, లక్ష్యం ఉంచారు ఆయన మాటకి. పొలం వెళ్ళారు, తన పశువులను ఇంటికి తీసుకొచ్చుకున్నారు, తన పశువులను రక్షించుకున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. అన్నాడు, ఫరో సైనికులు భయపడినట్లుగా దేవుని మాటకు నువ్వు భయపడితే, విధేయతను చూపిస్తే, ఆయన మాట లక్ష్యం ఉంచితే ఇశ్రాయేలు పొందుకున్న దీవెన, ఇశ్రాయేలు పొందుకున్న ఆశీర్వాదం, ఇశ్రాయేలు పొందుకున్న రక్షణ, తన పశువులను రక్షించుకున్నారు. నీ ఇంటి వారును, నీ కుటుంబం వారు, నీ జనులను, నీ పశువులను రక్షించుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాకు నువ్వు భయపడుతున్నావమ్మా? సహోదరి సహోదరులు, యెహోవాకు భయపడుతున్నారా? యెహోవాకు మాటకు లక్ష్యం ఉంచుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నావా? ఆయన స్వార్థను ప్రకటిస్తున్నావా? నీ సాక్ష్యము అన్యజనులకు చెబుతున్నావా? ఆయన బలమును ప్రచురం చేస్తున్నావా? యెహోవాను సేవిస్తున్నావా? ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అట్లయితే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ లోకములో నువ్వేమి చేసినా, ఈ లోకములో దాన ధర్మములు ఎన్ని చేసినా నువ్వు దీవించబడవుదని, ఆశీర్వదించు. అది శాశ్వతం కాదు ఆశీర్వాదం. ఈ లోకముల ఆశీర్వాదము
శాశ్వతము కాదు. కానీ ఆయన స్వార్థను ప్రకటించు, ఆయన ప్రచురం చేస్తే, ఆయన మాటకు విధేయతను చూపితే, ఆయన మాటకు భయపడితే, లక్ష్యం ఉంచితే శాశ్వతమైన ఆశీర్వాదం నేను ఇస్తానంటున్నాడు. శాశ్వతమైన దీవెన నేను ఇస్తానంటున్నాడు. శాశ్వతమైన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతమైన దీవెన ఇచ్చిన దేవుడు నీకు శాశ్వతమైన దీవెన, శాశ్వతమైన ఆశీర్వాదం నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, దేవుడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. దీవెనకరంగా నీ కుటుంబం ఉండాలంటే, నువ్వు ఆశీర్వాదంగా నీ కుటుంబము నీవు ఉండాలంటే దేవునికి భయపడు. ముందు యెహోవాను సేవించు, ఆయన నామాన్ని ఉచ్చరించు, స్వార్థను ప్రకటించు, ఆయన బలమును ప్రచురించే, ఆయన మాటకు విధేయతను చూపించు, ఆయన మాట లక్ష్యం ఉంచితే ఇశ్రాయేలు పొందుకున్న ఆశీర్వాదం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి ఒకటవది యెహోవాను సేవించాలి, రెండవది ఆయన బాహుబలుని ప్రచురం చేయాలి, మూడవది భూమి మీద ఆయన నామాన్ని ప్రకటించాలి, నాలుగవది ఆయన మాటకు భయపడాలి, ఐదవది ఆయన మాటకు లక్ష్యం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 పాయింట్లు మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.